హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞానయోగః. 7వ అధ్యాయము 7వ శ్లోకం ఈరోజు క్లాసులో. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నా అన్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఇది పదవిభజన. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు? ఓ ధనంజయ, మత్తః నాకంటే, అన్యత్ కించిత్ కొంచెమైనా కూడా, మరేదియు పరమ కారణమైనది లేదు. నేనే అన్నిటికీ మూల కారణం. నేను కాకుండా వేరే కారణం అనేది దేనికి కూడా లేదయా. మరి ఇదం సర్వం, ఈ సంపూర్ణ జగత్తు ఎలా ఉంది? ఈ జగత్తంతా సూత్రే అంటే సూత్రమునందు. సూత్రం అంటే తెలుసు కదా, దారమునందు. దారమునందు మణిగణ ఇవ, మణుల వలె. ఇప్పుడు మనం ఏదన్నా ఒక హారాన్ని మణులన్నీ గుచ్చాలి, హారం చెయ్యాలి అంటే దారానికి గుచ్చుతున్నాం. సో అది నూలు దారం అవ్వచ్చు, బంగారం కావచ్చు, తీగే కదా అది కూడా. ఇట్లా మణులన్నీ ఒక దారానికి గుచ్చుతూ ఉన్నాము. అలాగా గుచ్చబడి మై నాయందు కూర్చబడినది. అంటే మీరందరూ మేము వేరు అనుకుంటున్నామే. మీరందరూ కూడా ఒక దారానికి గుచ్చిన మణులులాగా నాయందే కూర్చబడి ఉన్నారు. అంటే నాతోనే, నేను దారము, మీరు మణులు. అర్థమైందా? దారము పూలని ఎలాగైతే మనం కడుతున్నామో, పువ్వులు మాత్రం కనిపిస్తున్నాయి, దారం కనిపించట్లేదు, అది మాల అంటున్నాము, లేకపోతే ఇంకా రకరకాల దండాన్ని పేర్లు పెడుతున్నాము, దాన్ని అలంకరిస్తున్నాము. దారము కనపడటల్లా, పువ్వులు మాత్రం కనిపిస్తున్నాయి. ఇదిగో మనం కూడా అలాగే అలా మనం అందరం కనిపిస్తున్నాము, అయితే దారము కనపడటల్లా. పరమాత్మ. ఇప్పుడు మనందరం ఎవరికి గుచ్చబడి ఉన్నాము? పరమాత్మ అనేటువంటి మాలకి గుచ్చబడి ఉన్నాము. గుచ్చిన తర్వాత మాల అంటున్నాము, కానీ ఆ దారానికి గుచ్చబడ్డ మణులమే అంటున్నాడు. మనల్ని తక్కువ చేయటంలో ఇక్కడ అలా చెప్తున్నారు. మరి ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఈ ముందటి శ్లోకంలోనేమో అర్జున, సమస్త ప్రాణులు ఈ ప్రకృతి నుంచే ఉత్పన్నమవుతున్నాయి. సమస్త ప్రాణులు ఈ ప్రకృతి నుంచి, 2 విధాలైన ప్రకృతి అని చెప్పాడు కదా. అవి మళ్ళీ పుట్టుక లయము నా నుంచే, నాతోనే జరుగుతూ ఉన్నాయి. అలాంటి ప్రాణులన్నీ కూడా ఎక్కడున్నాయ్యా? మీరు అనుకుంటున్నారు వేరువేరుగా ఉన్నాము, పుట్టాము, మళ్ళీ పోతున్నాము అని అనుకుంటున్నారు. కాదు, అవన్నీ కలిసి నాతోనే కూర్చబడి ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే నాకంటే కారణం వేరేది లేదు. మీరు రావడానికి కారణం నేనే, మీరు ఉండడానికి కారణం నేనే, మీరు మళ్ళీ లైవ్ అవడానికి కారణం నేనే. నాతోనే మీరు మమేకమైపోయి ఉన్నారు, ఇంకా వేరుగా ఎక్కడా లేదు. ఈ జగత్తులో వస్తువులన్నీ ఒక ప్రాణులే కాదు, మిగతాదంతా కూడా ఈ సూత్రంలో మణుల వలె నాయందే కూర్చోబడ్డాయి. ఈ దారానికి కట్టిన మణుల్లాగా నాయందే కూర్చోబడ్డాయి. మరి మనకెందుకు అర్థం కావటం లేదు? పరమాత్మేమో ఇంత స్పష్టంగా చెప్తున్నాడు, మీరందరూ నాయందే ఉన్నారు, అందరిలో నేను ఉన్నాను. మరి అలా అందరూ నాయందుండి నేను అందరిలో ఉన్నాను అన్నప్పుడు మనకి ఎందుకు అర్థం కావట్లా? ఎందుకు అర్థం కావట్లేదంటే, ఇప్పుడు మనం ఒక పూల మాలని తయారు చేసాం. చక్కగా రకరకాల పువ్వులు, ఆకులు అన్నీ కలిపి ఓ పెద్ద ఏమంటారు గజమాల తయారు చేసాం. ఆ గజమాలకు ఉపయోగించిన దారము అది ఏదైనా మీకు ఎక్కడైనా కనిపిస్తుందా? ఎవరు చూసినా దండ అందంగా ఉంది, మాల బాగుంది,
కాంబినేషన్ బాగుంది, ఇంకా అది బాగుంది ఇది బాగుందని రకరకాల కామెంట్స్ చేస్తారు. బాగుంది అని మెచ్చుకుంటారు, అలంకరించింది కూడా ఇంకా బాగుంది అంటారు. అంతేగాని ఆ దారం ఎవరికి, ఆధారమైనటువంటి దారం ఎవరికి గుర్తించట్ల. కనీసం ఏ దారంతో గుచ్చారనేది కూడా ఆలోచన రాదు. ఇదిగో అలాగే మనమందరం పరమాత్మతో ఉన్నా కూడా మనకి మనంగా ఎవరికి వాళ్ళంగా ఆ రంగురంగుల పువ్వుల్లాగానే మనల్ని అనుకుంటున్నాం, కానీ దీనికి ఆధారమైనటువంటి పరమాత్మని గుర్తించలేకపోతున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా, మరి మనకి ఎవరు ఆధారము? మాలకి ఎలాగైతే దారం ఆధారమైందో, ఆ దారం లేకపోతే కట్టగలరా? ప్రశ్నే లేదు. అదేవిధంగా ఈ పరమాత్మ నుంచే మనమందరమీ వచ్చాము, పరమాత్మతోనే ఉన్నాము, పరమాత్మతోనే ఉన్నాం. కేవలం వచ్చాము వెళ్ళిపోయాం కాదు, ఈ మధ్యలో జరుగుతుంది కూడా పరమాత్మే. అందుకే విష్ణువు వ్యాపకత్వము, ఆయన వ్యాపకత్వంలోనే మనమంతా మననము సాగిస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు పరమాత్మ ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. నిన్న స్వామీజీ చెప్తూ ఉన్నారు, ఎవరు మామూలుగా ఉపన్యాసం చెప్తూ ఉంటే దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న అడిగారట. ఎవరో మనబోటి వాళ్ళు ప్రశ్న అడిగితే ఆ ఉపన్యాసకులు చెప్తున్నారు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, శ్వేత పర్వతం మీద ఉన్నాడు, ఇదిగో మన పక్కన ఉన్నదే విగ్రహంలో ఉన్నాడు, ఈ 3 చోట్ల దేవుడు ఉన్నాడు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు వైకుంఠంలో అంటే ఎవరు వైకుంఠంలో ఉన్న స్వామిని కొలిసేది? విష్ణు భక్తులు. వైకుంఠంలో ఉన్నాడు స్వామి. మరి శ్వేత పర్వతం మీద ఉన్న ఆయన్ని ఎవరు కొలుస్తున్నారు? శివభక్తులు. కైలాస పర్వతం మీద ఉన్నాడు శివుడు. మరి ఇక్కడ ఉన్న విగ్రహం నువ్వు ఏది పెట్టుకుంటే అది, అంతే కదా. నువ్వు ఏ విగ్రహం పెట్టుకుంటే ఆ విగ్రహంలో స్వామి ఉన్నాడు, లేదా అమ్మవారు ఉన్నది. అంటే ఈ 3 చోట్ల ఉన్నాడు. మరి నీలోను నాలోను ఉన్నాడని ఎప్పుడు చెప్పాలి, ఎప్పుడు తెలియాలి? ఇలా విన్న వాళ్ళకి, ఇలా అలవాటు చేసుకున్న వాళ్ళకి అక్కడున్నాడని అనుకుంటారు, కానీ నీలో నాలో ఉన్నాడని ఎప్పుడు తెలుసుకోవాలి? మరి ఇలా చెప్పొచ్చా మనం? ఆలోచించండి. పరమాత్మ ఎక్కడున్నాడన్నది ఒక్కసారి ఆలోచిస్తే మరి అందరిలోనూ అన్నిట్లోనూ అంతటా ఉన్నాడని మాటకైతే చెప్తున్నాము, కానీ అది అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ శ్లోకంలో అదే చెప్తుందన్నమాట. మీరందరూ ఈ సూత్రంలోని మణుల్లాగా నాతోనే, అంటే ఇప్పుడు మనందరిలో పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ అనేవాడు పోనీ భగవంతుడు అనుకున్నా, దేవుడు అనుకున్నా, నువ్వు ఏ పేరు పెట్టుకున్నా, ఏ మతంలో పెట్టుకున్నా సరే అది ఎక్కడో లేడయ్యా, నీతో నాతో మనతో మమేకమయ్యే. ఇది గుర్తుపెట్టు. హరి ఓం. 5 నిమిషాలు.